నమస్కారం. మాస్టర్ మైండ్ విద్యా సంస్థల లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. దేశానికి సేవ చేయాలని కలలు కనే యువత లక్ష్యం సివిల్స్. అన్ని పరీక్షల్లాగా సివిల్స్ అంత సులువు కాదు. దేశవ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది పోటీ నేపథ్యంలో ప్రిలిమినరీ పరీక్ష దాటడమే చాలా కష్టం. అయితే ప్రణాళిక, కృషి, పట్టుదల ఉంటే విజయం సాధించవచ్చు. మే 26 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్కి కూడా ఇప్పటి నుండే వ్యూహం సిద్ధంగా ఉండాలి. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్ ప్రణాళికపై నిపుణుల సలహాలు, సూచనలు ఇవాల్టి గమ్యంలో తెలుసుకుందాం. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ గురించి గత 2 మాసాలుగా అభ్యర్థుల్లో అనేక రకాలైనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఫైనల్గా ఒక 1 వీక్ పోస్ట్పోన్ చేసి దాన్ని మే 26కి అని చెప్పి ఫైనలైజ్ చేశారు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. అదేవిధంగా మెయిన్స్ సిలబస్లో వచ్చినటువంటి కొన్ని మార్పులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మాతృభాషలో రాసేటువంటి అభ్యర్థులకి వెసులుబాటు కల్పించడం కూడా యూపీఎస్సీ తొందరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఈ నెల రోజుల నుంచి పడ్డటువంటి గందరగోళాన్ని అంతా వదిలిపెట్టేసేసి మే 26న జరుగుతున్నటువంటి ప్రిలిమినరీ పరీక్ష మీద ముందుగా దృష్టి పెట్టినట్టయితే అభ్యర్థులకి బాగుంటుంది. ఎందుకంటే ఇంకా కేవలం ఈ రోజుకి కరెక్ట్గా 50 నుంచి 60 రోజులు ఏవైతే ఉన్నాయో కొంచెం ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అవుతూ ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది సివిల్స్ రాసేటువంటి అభ్యర్థులు. ఎందుకంటే ముఖ్యంగా ఇంజనీరింగ్ కానీ లేదా మెడిసిన్ కానీ లేదా వెటనరీ కానీ ఇతర ప్రొఫెషనల్ కోర్స్ చదువుతున్నటువంటి అభ్యర్థులు అందరిలో ఒకటేముందనంటే మనము సిలబస్ మొత్తం చదివి పరీక్ష రాయడం అనేటువంటిది మనకు ఫస్ట్ ఇయర్ నుంచి వస్తున్నటువంటి అలవాటుగా ఉంటుంది. అంటే ఆ సిలబస్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని, ప్రతి పాయింట్ని గుర్తుంచుకోవాలి, 100% నేను రాయాలి అనేటువంటి ఆతృత ఎక్కువగా ప్రొఫెషనల్స్ చదివినటువంటి వాళ్ళలో ఉంటుంది. అది సివిల్ సర్వీసెస్ రాసేటువంటి అభ్యర్థులకి అది కుదరనటువంటి పరిస్థితి. ఆ ఒక్క విషయాన్ని అర్థం చేసుకున్నట్టయితే, ఎందుకంటే ఇది ఒక సైకలాజికల్ ఎగ్జామినేషన్. డిగ్రీ ఎగ్జామ్ వేరు, ప్రొఫెషనల్ కోర్సు కాబట్టి అది మొత్తం చదువుతాము, మొత్తం గుర్తుంచుకుంటాము, మొత్తం రాస్తాము. ఇక్కడ అన్నీ గుర్తుంచుకోవటం, అన్నీ రాయటం అనేటువంటిది సాధ్యం కానటువంటి పరిస్థితి. ఉదాహరణకి ఇప్పుడు మీరు మొన్న 2012లో జరిగినటువంటి టాపర్ని కనుక తీసుకున్నట్టయితే 2300 టోటల్ మార్క్స్ ఉంటే ఆ అమ్మాయికి వచ్చింది మొత్తం 1275 మార్కులు మాత్రమే. అంటే ఇక్కడ 50 నుంచి 55% మార్కులు కనుక వచ్చినట్టయితే మనకు ఫస్ట్ ర్యాంకర్కి వచ్చినటువంటి మార్కులు అవి. అంటే ఇక్కడ 50% నుంచి 55% మధ్యలో కనుక పెర్ఫార్మెన్స్ చేసినట్టయితే మీరు ఐఏఎస్లో రాణించగలుగుతారు అన్నటువంటి విషయానికి అది తెలుసుకోవాలి ఫస్ట్. ఇంకొకటి ఏం చేస్తున్నాడంటే ఎగ్జామినరు సీసాట్ 2వ పేపర్ గాను ప్లస్ జనరల్ స్టడీస్ 1వ పేపర్ గాను చెప్పడం జరిగింది. ఆ సీసాట్ పేపర్ ఏమో ఈజీగా ఇస్తున్నాడు, మొదటి పేపర్ ఏమో చాలా టఫ్గా ఇస్తున్నాడు. ఆ మొదటి పేపర్ని రాసినటువంటి ఫలితం 2వ పేపర్ మీద ఆటోమేటిక్గా పడి డిప్రెషన్కి గురై ఈజీగా ఇచ్చినటువంటి ప్రశ్నలు కూడా చూడలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇక్కడ ఎగ్జామినర్ డెఫినెట్గా మిమ్మల్ని ఫస్ట్లోనే బోల్తా గుర్తించేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మీరు ముందుగానే పసిగట్టండి. దానికి అనుగుణంగానే మీరు మైండ్ సెట్ చేసుకోండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఎగ్జామినర్ పేపర్ సెట్ చేసేటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారనంటే ఇప్పుడు ABCD అనేటువంటి సిరీస్లో కూడా కొన్ని రకాలైనటువంటి మార్పులు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకని ఫస్ట్ చూడంగానే ఒక బిట్ ఉంటుంది, అది హాఫ్ పేజీ లేదా క్వార్టర్ పేజీ ఉన్నటువంటి బిట్ను చదివిస్తున్నాడు. అలాగా ఫస్ట్ 2-3 పేజీల్లో కూడాను అన్నీ చాలా కఠినమైనటువంటివి ఇచ్చి ఎగ్జామినరు ఈ అభ్యర్థి మీద అసలు వీడికి మెంటల్ బ్యాలెన్స్ ఉందా లేదా అనేటువంటి విషయాన్ని టెస్ట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు. అందుకని మనము ఇక్కడ దానికి తగ్గట్టుగా వెళ్ళాలి. ఫస్ట్ బిట్ మనకు రాలేదు, ఓకే ఫైన్. సెకండ్ బిట్ రాలేదు, థర్డ్ బిట్ రాలేదు. కానీ వచ్చినటువంటి బిట్టు స్ట్రైట్ అవే మనం చూడంగానే మనము 50వ బిట్టు చేయొచ్చు. ఈ 49 నాకు రాలేదు అని చెప్పి మీరు దిగులు పడతా కూర్చుంటే 50 బిట్ వచ్చినా కూడా మన కంటికి కనబడినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇది ఒక సైకలాజికల్ ఎగ్జామినేషను. మీ మెంటల్ బ్యాలెన్స్ పరిస్థితి బాగా ఉంటేనే ఈ పరీక్ష రాయగలుగుతారు. ఇది ఒక రకమైనటువంటి మానసిక పరీక్ష అన్నటువంటి విషయాన్ని మీరు అభ్యర్థులందరూ దృష్టిలో ఉంచుకొని, సో ఆ రకంగా కనుక మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే ఇక్కడ 400 మార్కులు ఉన్నాయి, 2 పేపర్లు, ఒక్కొక్కటి 200 మార్కులు చొప్పున. ఈ 400 మార్కులకు గాను లాస్ట్ టైము మన ఓల్డ్ స్టూడెంట్స్ని చూసినట్టయితే దాదాపుగా 1 మార్కు అటు ఇటుగా 200 మార్కులు వచ్చినటువంటి వాళ్ళందరూ క్వాలిఫై అయిపోయారు. అంటే 50% ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా రావాల్సింది. అదేవిధంగా అంటే 50% వస్తే నేను సక్సెస్ అవుతాను అన్నటువంటి దృష్టిలో ఉంచుకొని మొదట చూడంగానే పేపర్ని కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే అభ్యర్థులు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ముఖ్యంగా వాళ్ళు నెమ్మదిగా బిట్ బై బిట్ చూసుకుంటూ సగం బిట్లో సరిగ్గా టైం అయిపోతూ ఉంది. అంటే ఆ మిగిలిన సగంలో చాలా ఈజీ బిట్లు స్ట్రైట్ అవే చూడంగానే పెట్టేటువంటి బిట్లు ఉన్నా కూడా
ఈ సమయాభావం వల్ల అసలు చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. కాబట్టి కనీసం పేపర్ని 3 సార్లన్నా తిరగేయాలి. అంటే అలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఫస్ట్ స్ట్రోక్లో మీకున్నటువంటి మొత్తం బిట్లలో ఒక 20 బిట్లు కానీ 30 బిట్లు కానీ పెడతారు వాళ్ళ ఒక నాలెడ్జీ ప్రకారంగా. ఆ తర్వాత రెండో రౌండ్లో ఇంకొక 20, అట్లా మొత్తం 3 రౌండ్లు కనుక పేపర్ కనుక తీసినట్టయితే సో ఈజీగా మనం అట్టే స్ట్రోక్ చూడంగానే పెట్టేటువంటి బిట్లు ఏమున్నాయి అని చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ కొంచెం కఠినంగా ఉన్నాయి రెండో రౌండ్లో, ఇంకా మరీ కఠినంగా ఉన్నాయి మూడో రౌండ్లో, ఎలిమినేషన్ ప్రాసెస్లో పెట్టే 4వ రౌండ్లో కనుక పెట్టినట్టయితే మనం అన్ని బిట్లని అన్ని కోణాల్లో ఈజీగా ఇచ్చి, ఎందుకంటే పేపర్ సెట్ చేసేటప్పుడు కొన్ని ఈజీగాను, కొన్ని మధ్యరకంగాను, కొన్ని చాలా టఫ్గాను ఇవ్వడం జరుగుతుంది ఎలిమినేషన్ ప్రాసెస్ చేసేదానికి. కాబట్టి ఆ పరీక్ష యొక్క నేపథ్యాన్ని మీరు గుర్తుంచుకొని, ఆ పరీక్ష మనం ఏ పరీక్ష రాస్తున్నామో అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని, ఎక్కడ మానసిక స్థైర్యాన్ని అనేటువంటి దాన్ని కోల్పోకుండా కనుక చేసినట్టయితే ఇక్కడ కాబోయేటువంటి ఐఏఎస్ అధికారులు మీరే అవుతారు. ఈసారి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో రెండిటికి ఐఏఎస్ వాళ్ళకి ఐఎఫ్ఎస్ వాళ్ళకి రెండిటికి ఒకటే ఎగ్జామ్ పెట్టి దాంట్లో వచ్చినటువంటి ప్రయారిటీ ప్రకారంగా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అప్లికేషన్ పెట్టేటప్పుడు కూడా బోత్ అనే చెప్పి ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకొని అటు ఐఎఫ్ఎస్ని ఇటు ఐఏఎస్ని రెండింటిని కూడా రాసుకోవచ్చు. దానికి 4 ఛాన్సులు, దీనికి 4 ఛాన్సులు ఉన్నాయి. అయితే జనరల్గా 200 మార్కులు కనుక వచ్చినట్టయితే 400కి ఐఏఎస్ వాళ్ళు మన నెక్స్ట్ మెయిన్స్ రాసుకునే దానికి అర్హత వస్తుంది. ఒక 30-40 మార్కులు ఐఎఫ్ఎస్కి తక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయ్యే లోపట మెయిన్స్లో ఏదైతే సిలబస్ ప్రిలిమినరీలో కలుస్తుందో, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి మెయిన్స్ ఎగ్జామినేషన్కి రెండిటికి కామన్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లోపటనే ఈ మెయిన్స్ సిలబస్ కూడా కంప్లీట్ చేసినట్టయితే విజేతలను మిమ్మల్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఈసారి చాలామంది సిలబస్ చూసి భయపడి రాయనటువంటి పరిస్థితి, పరీక్ష మానుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాంపిటీషన్ అనేటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది అని గ్రహించండి. ఇది సైకలాజికల్ పరీక్ష అనేటువంటి దాన్ని గుర్తించి మీరు ముందుకెళ్ళినట్టయితే విజేతలు స్పష్టంగా మీరే అవుతారు. నిరుపేద కుటుంబం, ఊహ తెలిసే వయసులో తండ్రి మరణం, ఉన్నత చదువులు చదవాలనే ఆశయం, తన తమ్ముళ్లను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనే తపన, వచ్చిన కష్టాలకు కృంగిపోకుండా విధికి ఎదురీదాడు ఆ యువకుడు. చదివే ఆయుధంగా ముందుకు కదిలాడు. ఆ యువకుడి ఉన్నత లక్ష్యం ముందు కష్టాలు తలవంచాయి, విజయం తోడైంది. కాకతీయ విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీ పరిశోధక విద్య అభ్యసిస్తున్న గులాబ్ ఖాన్ చదువులో అసాధారణ ప్రతిభ చూపిస్తున్నాడు. టిష్యూ కల్చర్ బయో ట్రాన్స్ఫర్మేషన్ స్టడీస్ ఇన్ రావోలఫియా టెట్రాఫిల్లా అనే అంశంపై పరిశోధనలు చేస్తూ ఇప్పటి వరకు 15 జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని పరిశోధనా పత్రాలు సమర్పించారు. 5 పరిశోధనా పత్రాలు పలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. పరిశోధక విద్యార్థిగా కొనసాగుతూనే అనేక జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విశేషంగా రాణిస్తున్నాడు గులాబ్ ఖాన్. పరీక్ష ఏదైనా ర్యాంకు సాధిస్తూ పట్టుదల ఉంటే కానిది ఉండదని నిరూపిస్తున్నాడు. IRJRF నెట్ 2012లో సైన్స్ విభాగంలో 35వ ర్యాంకు సాధించి భేష్ అనిపించుకున్నాడు. ఏపీ సెట్ 2012లో లైఫ్ సైన్సెస్లో రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు సాధించాడు. నేను చూస్తుంటాను పిల్లలు చాలామంది ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత చదువులు మానేసి ఈ జాబ్ ఆ జాబ్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, ఉండేయని కావు. కాకపోతే ఆ కష్టాలను నెట్టుకుంటూ ఖచ్చితంగా చదవాలి. చదువును మాత్రం పక్కన పెట్టద్దు. ఏదో ఒక రోజు నువ్వు చదివినది నీకు ఖచ్చితంగా నీకు ఉద్యోగమో, ఒక ఆశరో, ఒక భరోసానో కంపల్సరీ ఇస్తుంది. కాబట్టి నేను చెప్పే యువతకి ఏంటంటే, మనకి ఎన్ని కష్టాలు ఉన్నా ఆ కష్టాలను నెగ్గుకుంటూ కష్టపడి చదివి మనం అనుకున్న చదువుని పూర్తి చేయాలి. అది పీజీ కావచ్చు, డిగ్రీ కావచ్చు, లేక ఇంకేమైనా PhD కావచ్చు. మీ కనుక ఆశయం ఉంటే, ఒక గోల్ ఉంటే దృఢ నిశ్చయంతో కష్టపడి పనిచేయాలి. మనం ఏ పనైనా చేయొచ్చు. కొందరు అనుకుంటుంటారు నేను ఈ పని చేయడం ఏంటి, ఆ పని చేయడం ఏంటని. నేను మా ఊర్లో పాల ప్యాకెట్లు వేశాను, పేపర్లు అమ్మాను, టెలిఫోన్ బూత్లో కూడా పనిచేశాను నేను. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. గులాబ్ ఖాన్ చిన్నప్పటి నుంచి చదువే లక్ష్యంగా పెట్టుకున్నాడు. 10వ తరగతిలో 72%, ఇంటర్లో 77% మార్కులను సాధించాడు. బీఎస్సీలో KU పరిధిలో ప్రథముడిగా నిలిచాడు. బంగారు పతకం అందుకున్నాడు. KU ప్రవేశ పరీక్షలో బయోటెక్నాలజీలో 2వ ర్యాంకు సాధించాడు.
ఎంఫిల్, పీహెచ్డీ ఇలా అన్నిట్లో అగ్రగామిగా నిలిచి ప్రస్తుతం పరిశోధన వైపు దృష్టి పెట్టాడు. నాకున్నటువంటి కష్టాలే నన్ను ఈ ఎగ్జామ్స్లో నన్ను క్వాలిఫైడ్ చేశాయి. ప్లస్ ఏంటంటే ఒకసారి ఎగ్జామ్ స్టార్ట్ చేసిన వెంటనే ఏదో ఒక 2 చాప్టర్ 3 చాప్టర్స్ ఒక 10% సిలబస్ చదివి చాలామంది పక్కన పడేస్తుంటారు. అలా కాకుండా ఎగ్జామ్స్ అన్నిటినీ అంటే సిలబస్ మొత్తం పూర్తిగా చదివి సరైన అవగాహనతోటి చదువుకొని అంటే పాత క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ చదివి రివ్యూ చేస్తూ ఎగ్జామ్ రాయడం వల్ల నేను అనుకుంటా నేను ఇంకా సాధించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దీంతో సంతృప్తి పడట్లే నేను. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన గులాబ్ ఖాన్ రహేలా తండ్రి చిన్నప్పుడే మరణించాడు. కుటుంబ బాధ్యతల్ని భుజాన వేసుకుని పాఠశాల స్థాయి నుంచి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ 3 తమ్ముళ్ళు, 1 చెల్లెల్ని చదివించాడు. పెళ్లైన తర్వాత కూడా సాధించాలనే తపన ఉంటే పేదరికం అడ్డేమీ కాదని నిరూపిస్తున్న గులాబ్ ఖాన్ విద్యార్థి లోకానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. విద్యా ఉద్యోగాలకు సంబంధించి విద్యార్థుల్లో అనేక సందేహాలు ఉంటాయి. ఇంజనీరింగ్లో నానో టెక్నాలజీ కోర్స్ చేయాలనేది చాలామంది విద్యార్థుల లక్ష్యం. అయితే నానో టెక్నాలజీ ఏ విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి? ఈ కోర్స్ చేస్తే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయో నిపుణుల ద్వారా తెలుసుకుందాం. బీటెక్లో నానో టెక్నాలజీ కోర్సు ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీల వివరాలు తెలపండి. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి తెలియజేస్తారా? మొత్తం ప్రపంచంలో ఉండే 92 ఇంజనీరింగ్ బ్రాంచీల్లో బాగా అభివృద్ధి చెందుతున్న బ్రాంచి నానో టెక్నాలజీ బ్రాంచి. నానో టెక్నాలజీ అనేది ఏదో ఒక ఇంజనీరింగ్ శాఖకే పరిమితమైపోయింది కాదు. ఈ నానో టెక్నాలజీ విజ్ఞానం చాలా ఇంజనీరింగ్ శాఖల బ్రాంచ్లకి వర్తిస్తుంది. మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్కు, మెటలర్జీ ఇంజనీరింగ్ స్టూడెంటు, మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంటు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంటు, ఈ బ్రాంచీలు వాళ్ళందరికీ కూడా నానో టెక్నాలజీతో పరిచయం ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీకి అనుబంధం ఉండే కళాశాలల్లో ఈ నానో టెక్నాలజీ అనే సబ్జెక్టు 3rd ఇయర్లోనూ 4th ఇయర్లోనూ ఒక ఎలెక్టివ్ సబ్జెక్టుగానే విద్యార్థులు ఎంచుకోవడానికి అవకాశం ఉంది. ప్రపంచంలో ఈ నానో టెక్నాలజీ మీద విస్తృతమైన పరిశోధన జరుగుతుంది. ఈ నానో టెక్నాలజీ నాలెడ్జ్ని ఎక్కడెక్కడ అప్లై చేస్తారో దీని అప్లికేషన్ పార్ట్ మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. బయోమెడిసిన్ రంగంలో ఎంతవరకు వెళ్ళిపోయిందంటే నానో టెక్నాలజీ డిఎన్ఏ, ఒక కణంలో ఉండే డిఎన్ఏలో వచ్చిన మార్పు కూడా ఈ నానో టెక్నాలజీ ద్వారా చేయడానికి అవకాశం వచ్చింది. దీనికి తోడు నానో క్లాత్స్ అంటే మన బట్టల్లో కూడా నానో టెక్నాలజీ వచ్చేసింది. అంటే చింపడానికి, చిరగడానికి వీలు లేని బట్టలు తయారైపోతున్నాయి నానో టెక్నాలజీలో. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ తయారు చేయడానికి కూడా ఈ నానో టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను నుంచి మానవుల్ని కాపాడడానికి నానో టెక్నాలజీ విజ్ఞానాన్ని ఉపయోగించుకొని కొన్ని మెంబ్రెయిన్స్, పొరలు లాంటివి తయారు చేశారు. ఆ పొరల ద్వారా వచ్చిన ఆ వాటర్ కానీ ఆ గాలి కానీ చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి. ఆ విధంగా వాతావరణ కాలుష్యం నుంచి మానవుల్ని కాపాడడానికి ఈ నానో టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇలాగా డిఫెన్స్ రంగంలో అయితే చాలా బ్రహ్మాండమైన అప్లికేషన్ ఉంది. శత్రువు యొక్క విమానాన్ని అవతలవాడు గమనించకుండా ఉండడానికి ఆ విమానాలకు వేసే పెయింట్, ఆ పెయింట్లో ఉండే నానో టెక్నాలజీ ద్వారా వచ్చిన మార్పు వల్ల రాడార్ యొక్క యాంతినాకి మన విమానం కనబడదు అసలు. ఆ విధంగా శత్రు దేశం వాళ్ళు మన విమానాల యొక్క గమనాన్ని, ఆగమనాన్ని గమనించగలిగిన స్థితిలో ఉండరు. ఇది చాలా రక్షణ రంగంలో, ముఖ్యంగా వాయుదళంలో పెను మార్పులు తీసుకొస్తుంది. ఇది పాలిమర్ రంగంలో కూడా, పాలిమర్స్ అంటే అందులో కూడా చాలా మంచి మార్పులు తీసుకొస్తుంది నానో టెక్నాలజీ. ఎలాస్టిసిటీ అంటే సాగదీయం, ఒక వస్తువుని ఎంతవరకు సాగదీయచ్చు. ప్రతి వస్తువుకి, ప్రతి పదార్థానికి కొంతవరకే సాగదీసే శక్తి ఉంటుంది. ఈ నానో టెక్నాలజీ ఉపయోగించుకొని దాని యొక్క సాగదీసే శక్తిని, అవకాశాన్ని పొడిగించుకోవడానికి అవకాశం ఉంది. బ్రిడ్జెస్ కట్టడంలో కానీ, సిమెంటు కాంక్రీటులో కానీ ఈ నానో టెక్నాలజీ ఉపయోగిస్తే ఎక్కడ ఎటువంటి గ్యాపులు లేకుండా శక్తివంతమైన, బలమైన సిమెంటు కాంక్రీటు ఏర్పడడానికి అవకాశం వచ్చింది.
స్పోర్ట్స్ ఫీల్డ్లో కూడా నానో టెక్నాలజీ ప్రవేశించింది. మంచి బలంగా ఉంటుంది, తేలిగ్గా ఉండే టెన్నిస్ రాకెట్లు ఈ నానో టెక్నాలజీ ద్వారా ఉపయోగించవచ్చు. ఇలాగా దీనికి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. అన్ని రంగాల్లోనూ ఇప్పుడు నానో టెక్నాలజీ ప్రవేశిస్తుంది. అంచేత ఇటువంటి విజ్ఞానాన్ని చదువుకోవడం వల్ల మంచి భవిష్యత్తు, మంచి ఉన్నతమైన అవకాశాలు ఉంటాయని చెప్పుకుంటున్నాం. బీటెక్ నానో టెక్నాలజీ ప్రత్యేకంగా కొన్ని విశ్వవిద్యాలయాలు ఆఫర్ చేస్తున్నాయి. ఒకటి ఆర్యభట్ట నాలెడ్జ్ ఆఫ్ యూనివర్సిటీ పాట్నా, రెండోది భగవంత్ యూనివర్సిటీ అజ్మీర్, తమిళనాడులో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, తర్వాత యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ ఉత్తరాఖండ్. అయితే అందులో సీట్లు సంపాదించడం చాలా కష్టం. అది జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. అందులో వచ్చిన ర్యాంక్ ప్రకారమే వాళ్ళు సీట్ ఇస్తారు. తర్వాత వాళ్ళొక ప్రవేశ పరీక్ష పెడతారు. ఆ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు పెట్టి అక్కడ సీట్లు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఎన్నో విస్తృతమైన అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఉద్యోగ అవకాశాలు కూడా అంత విస్తృతంగా ఉంటాయి. ఇప్పుడు విద్య ఉద్యోగ అవకాశాల సమాచారం తెలుసుకుందాం. ఇండియన్ ఆర్మీ ఎడ్యుకేషనల్ విభాగంలో ఖాళీలు 162. అర్హత డిగ్రీ. చివరి తేదీ ఏప్రిల్ 30. జేఎన్టీయూ హైదరాబాద్ ఇంజనీరింగ్, సైన్సెస్, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్ విభాగాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు 186. చివరి తేదీ ఏప్రిల్ 30. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ సైంటిస్టులు, సైంటిఫిక్ అసిస్టెంట్ల పోస్టులు 217. అర్హత బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ. చివరి తేదీ మే 8. జిప్మర్ పుదుచ్చేరి స్టాఫ్ నర్స్ సహా పలు విభాగాల్లో పోస్టులు 47. అర్హత జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీలో డిగ్రీ, డిప్లొమో. చివరి తేదీ ఏప్రిల్ 29. రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంఎడ్, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సెట్ నోటిఫికేషన్ విడుదల. అర్హత డిగ్రీ. చివరి తేదీ ఏప్రిల్ 22. జేఎన్టీయూ కాకినాడ కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ, స్పేషల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్టుల్లో ఎక్స్టర్నల్ పద్ధతిలో పీహెచ్డీ ప్రవేశాలు. అర్హత పీజీ లేదా ఎంఫిల్. చివరి తేదీ ఏప్రిల్ 16. అంబేద్కర్ యూనివర్సిటీ లక్నో ఎంఏ, ఎంఎస్సీ, ఎంఫార్మ్, ఎంబీఏ, ఎంసీఏ సబ్జెక్టుల్లో పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు. చివరి తేదీ మే 8. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏవియానిక్స్, ఫిజికల్ సైన్సెస్ విభాగాల్లో బీటెక్ కోర్సులో ప్రవేశాలు. అర్హత జేఈఈ అడ్వాన్స్డ్ 2013 స్కోరు, ఇంటర్ మార్కుల ఆధారంగా. చివరి తేదీ జూలై 8. ప్రతిభ మరిన్ని విద్యా, ఉద్యోగాల సమాచారం, పోటీ పరీక్షల మోడల్ పేపర్స్, బిడ్ బ్యాంక్స్, కెరీర్ గైడెన్స్ కోసం www.eenadupratibha.net చూడండి. వచ్చే వారం మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.